హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓటీటీలో ది బెస్ట్ మూవీస్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చాం. అన్ని టాప్ మార్క్స్ ఇచ్చేవి ఫ్రెండ్స్, అందరికి చాలా బాగా నచ్చుతాయి బెస్ట్ మూవీస్. మన లిస్ట్ లో నెంబర్ 1 చివరి వ్యవసాయదారుడు. ఇదైతే ఒక మంచి డ్రామా మూవీ, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది మూవీ. ఒక మంచి హార్ట్ టచింగ్ మూవీ, సూపర్ గా ఉంది మూవీ. అయితే అవార్డ్ విన్నింగ్ మూవీ అండి, అంత బాగుంది. అందుకే చెప్తున్నా, అందరూ తప్పకుండా చూడండి. కమర్షియల్ మూవీని ఇష్టపడే వాళ్ళకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ సొసైటీకి దగ్గరగా ఉండే వాళ్ళకు మాత్రం చాలా బాగా నచ్చుతుంది తప్పకుండా. ఇక సినిమా స్టోరీకి వస్తే, ఒక ముసలి అతను చివరి రైతు అంటే వ్యవసాయదారుడిగా ఎందుకు అయ్యాడు, అతను ఎందుకు జైలుకి వెళ్ళాడు, మరి ఈ కథకి మన విజయ్ సేతుపతి గారికి సంబంధం ఏంటి అన్నది ఈ మూవీ ఫ్లాట్. ఈ మూవీని చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడే మూవీని తప్పకుండా చూసేయండి. ఫ్యామిలీతో అయితే కంపల్సరీ చూడొచ్చు. ఈ మూవీ సోనీ లైవ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. నేనైతే ఈ మూవీకి 100కి 90 మార్క్స్ ఇస్తా. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో తప్పకుండా షేర్ చేయండి. మన లిస్ట్ లో సెకండ్ మూవీ మైదాన్. ఈ మూవీ అయితే తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ రియల్ గా జరిగిన సంఘటన ఆధారంగా తీసిన బయోపిక్ గా మన ముందుకు వచ్చింది. రహీం సాబ్ ఇండియన్ ఫుట్బాల్ కోచ్. అతను ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ తెచ్చిన వారు, గొప్పవారు. రహీం సాబ్ మరణం తర్వాత ఫుట్బాల్ జట్టు ఒక్క మెడల్ కూడా సాధించలేకపోయింది. అంత గొప్పవారు అతను. పెద్ద స్క్రీన్ మీద చూస్తే మూవీని మనకి కూడా గ్రౌండ్ లో ఉన్న ఫీలింగ్ కలిగేలా చాలా బాగా తీశారు. అతని యొక్క బయోపిక్ ని మైదాన్ మూవీగా తీశారు. మూవీలో సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఇక ఈ మూవీని ఫ్యామిలీతో తప్పకుండా చూడొచ్చు. ఎవరైతే మిస్ అయ్యారో ఇప్పుడే చూసేయండి. నేను ఈ మూవీకి 100కి 90 మార్క్స్ ఇస్తా. సూపర్ గా ఉంది మూవీ. ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. ఇక మన లిస్ట్ లో థర్డ్ మూవీ. ఈ మూవీ తెలుగులో లేదు కానీ అర్థమయ్యే విధంగానే ఉంది. ఇదొక థ్రిల్లర్ మూవీ. సినిమా చూసాకే తెలిసింది చాలా భయంగా ఉంది. అందుకనే మన లిస్ట్ లోకి చేర్చాను నేను ఈ మూవీని. చిన్న పిల్లల్ని ఒంటరిగా వదిలేస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఒక ఇంట్లో ఒక చిన్న పాప వాళ్ళ అమ్మ తెల్లవారేసరికి చనిపోయి ఉంటుంది. అయితే ఆ ఇంట్లో ఆ చిన్న పాప ఎలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ ని ఎదుర్కొంది, ఎలా గడుపుతుంది అన్నది చాలా భయంకరంగా చూపించారు. ఆ పాప బాల్కనీలోకి వెళ్లి హైట్స్ నుంచి అలా బయటకి కాలు పెట్టి తను చూస్తుంటే ఏం జరుగుతుందో అన్న భయం మనకు కలుగుతుంది. సూపర్ గా ఉంది మూవీ. డోంట్ మిస్ దిస్ థ్రిల్లర్. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే యాస్ కంపల్సరీ. మీ ఫ్యామిలీ అంతా కూడా బెస్ట్ థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు. నేనైతే ఈ థ్రిల్లర్ కి 100కి 90 మార్క్స్ ఇస్తా. యూట్యూబ్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇక మన లిస్ట్ లో ఫోర్త్ మూవీ ది హంటింగ్ ఆఫ్ హిల్ హౌస్. ఇదైతే మిస్టరీ అండ్ హారర్ సిరీస్. అయితే హారర్ మూవీ అంటే అందరికి తెలిసి నార్మల్ గానే ఉంటాయని అనుకుంటాం, కానీ ఈ సిరీస్ అలా కాదు. రొటీన్ కి భిన్నంగా భయం పుట్టేలా, చెమటలు పట్టేలా సూపర్ గా ఉంది. థ్రిల్లింగ్ తో, మిస్టరీ, హారర్ తో ఉంది. మంచి స్టోరీతో పాటు హారర్ కూడా ఉంది. అందువల్ల అందరికి తప్పకుండా నచ్చుతుందని చెప్తున్నా. స్టార్టింగ్ లో అయితే కాస్త స్లోగా అనిపించిన మూవీ వెళ్తుంటే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. బోరింగ్ ఏం ఉండదు. హంటింగ్ హౌస్ లో ఏం జరుగుతుంది, వాళ్ళ పాస్ట్ అండ్ ప్రెసెంట్ ని కనెక్ట్ చేస్తూ బాగా చూపించారు. ఎడిటింగ్ అయితే సూపర్ గా ఉంది. ఈ మూవీలో తెలుగులో అవైలబుల్ గా లేదు కానీ హిందీలో అయితే అవైలబుల్ గా ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో. ఇలాంటి మంచి సిరీస్ మిస్ అవ్వకుండా చూసేయండి ఫ్రెండ్స్. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవుతారు. ఇది నెట్ఫ్లిక్స్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. నేనైతే ఈ మూవీకి 100కి 85 మార్క్స్ ఇస్తా. ఇక మన లిస్ట్ లో లాస్ట్ మూవీ పారాసైట్. ఇది ఒక బెస్ట్ థ్రిల్లర్ మూవీ. అయితే ఈ మూవీ తెలుగులో అవైలబుల్ గా లేదు అని చాలా వరకు చూసి ఉండరు, కానీ అవైలబుల్ గా ఉంది. అందరూ తప్పకుండా చూసేయండి. ఈ మూవీ అయితే 3 ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ. మరి ఎలా మిస్ చేస్తారు చెప్పండి. కొరియన్స్ మూవీస్ చాలా డిఫరెంట్ గా సూపర్ గా ఉంటాయని మనం ఇంత ముందుకే చెప్పుకున్నాం కదా. వాళ్ళు చాలా బాగా మూవీ మేకింగ్ చేస్తారని. అందులో ఇది ఇంకా బెస్ట్ మూవీ. రిచ్ వర్సెస్ పూర్. ఎవరు చూపించలేనంత బాగా డిఫరెంట్ గా చూపించారు కంటెంట్ ని. మూవీ క్లైమాక్స్ లో అయితే చాలా బాగుంది. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతారు. అందువల్ల అందరికి తప్పకుండా నచ్చుతుంది. వర్షం వల్ల పూర్ ఫ్యామిలీ రోడ్డున పడితే రిచ్ ఫ్యామిలీ అదే రెయిన్ ని, నేచర్ ని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాంటి పాయింట్స్ ని బాగా ప్రెజెంట్ చేశారు. 1-2 చోట్ల బాగా అడల్ట్ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీతో చూసేటప్పుడు కీప్ చేస్తూ చూసేయచ్చు, పర్లేదు. సోనీ లైవ్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. నేనైతే ఈ మూవీకి 100కి 90 మార్క్స్ ఇస్తాం. ఇక మన లిస్ట్ లో అన్ని మూవీస్ ని తప్పకుండా చూసేయండి ఫ్రెండ్స్. బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ అన్ని చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చేసాయి. మరి మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ లో షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. మళ్ళీ న్యూ మూవీ రివ్యూతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.